ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 ఎలా క్రాష్ అయింది? ఎంత మంది చనిపోయారు? ఈరోజు మనం ఫుల్ స్టోరీని డీటోన్గా తెలుసుకుందాం. బ్లాక్ బాక్స్ డీటెయిల్స్ నుంచి అయితే సర్వైవర్ విశ్వాస్ కుమార్ రమేష్ కథ వరకు టిల్ డేట్ మొత్తం తెలుసుకుందాం. అది 12 జూన్ 2025. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI-171 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుండి లండన్ కు వెళ్ళడానికి సిద్ధమైంది. ఆఫ్టర్నూన్ 1:38 అవుతుంది. టేక్ ఆఫ్ జరిగింది. 625 ఫీట్ కి ఫ్లైట్ రీచ్ అయ్యాక 30 సెకండ్స్ తర్వాత సిగ్నల్ కట్ అయింది. కెప్టెన్ సుమిత్ సబర్వాల్ ఒక మేడే కాల్ ఇచ్చారు. ఇంజన్ థ్రస్ట్ ప్రాబ్లం అని చెప్పారు. తర్వాత అంతా సైలెన్స్. ఫ్లైట్ డైరెక్ట్ గా బీజే మెడికల్ కాలేజ్ మీద పడింది. మేఘానీ నగర్ ఏరియాలో ఉన్న బీజే మెడికల్ కాలేజ్ యొక్క హాస్టల్ మెస్ బిల్డింగ్ పైన పడింది. ఈ మెడికల్ కాలేజ్ ఎయిర్పోర్ట్ కి ఓన్లీ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఫ్లైట్ లో మొత్తం 242 మెంబర్స్ ఉన్నారు. అందులో 230 ప్యాసింజర్స్ ఉన్నారు, 12 క్రూ మెంబర్స్ ఉన్నారు. గ్రౌండ్ లో హాస్టల్ స్టూడెంట్స్, డాక్టర్స్ ఇలా చాలా మందే ఉన్నారు. ఈ ఫ్లైట్ క్రాష్ లో ఎవరైనా సర్వైవర్స్ ఉన్నారా అంటే ఎస్ ఉన్నారు. అతని పేరే విశ్వాస్ కుమార్ రమేష్. అతను ఒక యూకే సిటిజన్. అతని సీట్ నంబర్ 11A ఎగ్జిట్ పక్కనే ఉంది. ఫ్లైట్ క్రాష్ తర్వాత ఆయన కూర్చున్న సెక్షన్ ఇంటెక్ట్ గానే ఉండే. ఆయన వెంటనే సీట్ బెల్ట్ ఓపెన్ చేసి ఒక ఓపెనింగ్ ద్వారా బయట దూకిపోయారు ఫైర్ వచ్చే ముందు. ఇలా ఆయన సర్వైవ్ అయ్యారు. ఇలాంటి ఫ్లైట్ క్రాషెస్ లో క్రాష్ కాజ్ ఐడెంటిఫై చేయడంలో మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి బ్లాక్ బాక్స్. ఇది పేరుకు మాత్రమే బ్లాక్ బాక్స్, కానీ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఈజీలీ ఐడెంటిఫై అవ్వడం కొరకు. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి. మొదటిది వచ్చేసి ఫ్లైట్ డేటా రికార్డర్, రెండోది వచ్చేసి కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఫ్లైట్ డేటా రికార్డర్ లో ఫ్లైట్ యొక్క స్పీడ్, దాని యొక్క ఆల్టిట్యూడ్, ఇంజన్ సెట్టింగ్స్, ఫ్లాప్ పొజిషన్ రికార్డ్ అవుతుంది. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో పైలట్ కన్వర్జేషన్స్, కాక్పిట్ అలారమ్స్, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ రికార్డ్ అవుతాయి. క్రాష్ జరిగిన జస్ట్ 28 అవర్స్ లోనే ఫస్ట్ బ్లాక్ బాక్స్ ఫ్లైట్ డేటా రికార్డర్ ని రికవర్ చేశారు. ఆ తర్వాత జస్ట్ 3 to 4 days లోనే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ని కూడా రికవరీ చేశారు. దీని యొక్క ప్రిలిమినరీ రిపోర్ట్ ని 2 to 3 months లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ క్రాష్ లో తమ ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలిని తెలియజేస్తూ, ఇలాంటి ఇన్సిడెంట్స్ మనకి ఒక పెయిన్ఫుల్ రిమైండర్ గా ఏవియేషన్ సేఫ్టీ అంటే లగ్జరీ మాత్రమే కాదు, అదొక నెసెసిటీ అని మనం తెలియజేయాలి. మీ ఒపీనియన్ ఏంటో ఈ క్రాష్ గురించి కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ రియల్ లైఫ్ స్టోరీస్.